ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నెంబర్ 1 ఏకైక భాగం తల్లుల నుంచి పిల్లలు రక్షిస్తూ ఉన్నారంటే ఈ దేశంలో అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ఆయాలు తప్పితే ఇంకొకటి కాదు. అంగన్వాడీ హక్కుల కోసం తమ హక్కుల కోసం పోరాడినటువంటి ఈరోజు ధర్నా ఉందని పిలిపియగానే కాబట్టి జయలక్ష్మి గారిని అర్ధరాత్రి వచ్చేసి ఇంట్లో నిర్బంధించి కనీసం పోలీస్ స్టేషన్లో పెట్టారు. అందుకని జయలక్ష్మి గారిని తక్షణమే విడుదల చేయాలి. చేయకపోతే భవిష్యత్ పోరాటాలకు ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది. అందుకని అంగన్వాడీ హక్కుల కోసం తమ పని విధానం కోసం ఈ పాట. ఏమి బతుకు చీకటైపాయే అంగన్వాడీ అక్కలారా, ఎట్టి చాకరీలోన మట్టి పలవుతున్న వెలిగేటి ఓ దివ్యలారా, తెల్లవరక ముందే ఇంటి పనులు చేసి పొద్దెక్కే లోపుగా సంటి పోరాల పిలిచి ప్రేమతో బలమైన ఆహారం అందించి కక్కినా ఎరిగినా కడిగి శుద్ధి చేసి కన్నా వారిని మించి కష్టపడుతారే అంగన్వాడీ అక్కలారా, నెల జీతమైపోతే పస్తులుంటారే వెలిగేటి ఓ దివ్యలారా, ఏమి బతుకు చీకటైపాయే అంగన్వాడీ అక్కలారా, జట్టి చాకిరిలోన మట్టి పలవుతున్న వెలిగేటి ఓ దివ్యలారా, బాలింత పనులల్లా పొదుపు సంఘాలల్లా బడికి బందైరాని బాల కార్మికుల ఎర్ర టెండల తిరిగి లెక్కాలెన్నో చేసి జనం లేని జన్మభూమి పనులెన్నో చేసి ఎద్దోలే పొద్దంతా పని చేసుడాయే అంగన్వాడీ అక్కలారా, ఏటేటా అప్పుల సంసారమాయే వెలిగేటి ఓ దివ్యలారా, రోజు పస్తులుండే వేలాది మహిళలు ఎర్ర జెండా పట్టి రాజధానికి కదిలి ఎర్ర టెండల తిరిగి లెక్కాలెన్నో చేసి జనం లేని జన్మభూమి పనులెన్నో చేసి రోజు పస్తులుండే వేలాది మహిళలు ఎర్ర జెండా పట్టి రాజధానికి కదిలి డిఏలు తమకున్న హక్కులు ఇచ్చినట్టి హామీలు ఖచ్చితంగా అడిగితే గుర్రాల గుంపుతో తొక్కించినారా అంగన్వాడీ అక్కలారా, తుపాకీ మడమలతో డొక్కల్లో పొడిచారా వెలిగేటి ఓ దివ్యలారా, ఏమి బతుకు చీకటైపాయే అంగన్వాడీ అక్కలారా, ఎట్టి చాకిరిలోన మట్టి పాలవుతున్న వెలిగేటి ఓ దివ్యలారా, పడిలేస్తూ పనిచేసే ఆయాలు వర్కర్లు సరిపోని జీతాలు మూడంటి జీవితాలు కాలే కడుపులతోటి నిట్టా నిలువల కోలి ఎట్టి చాకిరిలోన మట్టి పాలవుతున్నా మన సిఐటియు జెండ మీ ఎండగుందే అంగన్వాడీ అక్కలారా, దండు గట్టి పోరు జయ్యారమ్మంది వెలిగేటి ఓ దివ్యలారా, దండు గట్టి పోరు జయ్యారమ్మంది మెరిసేటి ఓ చుక్కలారా. జిందాబాద్ జిందాబాద్. ఇది ఏదైతే అంగన్వాడీకి సంబంధించిన టీచర్లు కావచ్చు, ఆయాలు కావచ్చు, ఏదైతే వర్కర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ డిమాండ్ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ నిర్వహించాలి, వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తారు. ఏదైతే టీచర్లకు 26, ఆయాలకు 18,000 జీతం కంపల్సరీ పెంచాలి ప్రభుత్వం. వీటిపైన అంటే మీరు ఇచ్చిన హామీలే కావచ్చు, మీరు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్ ఇవన్నీ నెరవేర్చేంత వరకు ఈ పోరాటం ఇట్నే కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే నిన్న ముందస్తుగా అరెస్ట్ చేసిలో వాళ్ళందరినీ తక్షణమే రిలీజ్ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈరోజు.